సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నీ జీవితంలో ఇక రాబోయేదన్నీ గెలుపులేనమ్మా. నీకు ఏది కోరితే అది తక్షణమే ఆరంభమైనది. వెంటనే విని అదృష్టాన్ని అందుకో బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? తల్లి, జరుగుతుందా లేదా అనే సందేహం వచ్చింది కదా, అంతా అయిపోయింది అని అనిపిస్తుంది. ఇక మీద జరుగుతుందా అని భయపడిపోతున్నావు. నీ భయాన్ని పోగొట్టి నీకు ధైర్యం చెప్పడానికే ఈ సాయి సత్యవాకు నీ దగ్గరకు తీసుకొచ్చానమ్మా. నువ్వు అనుకున్నదంతా సాధ్యమయ్యేలా చేస్తాను. అది ఆ విషయం నీకు అర్థమయ్యేలా చెప్పడానికే వచ్చాను తల్లి. ఈ సాయి సత్యవాకు విన్న తర్వాత నువ్వు అనుకున్నదంతా సాధ్యమవుతుందని నువ్వు వింటావు కదా బిడ్డ. నీ జీవితంలో జరిగేవన్నీ నా కంటి చూపు మేరకే ఉన్నాయి. సంతోషమైన పరిస్థితులు, కొన్ని పాఠాలు నేర్పించేందుకు కొన్ని కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని గాయాలు, దెబ్బలు కూడా నువ్వు సరిచేస్తూ ఉంటావు. ఈ జీవితమే ఇంతేనమ్మా. ఎలాగైనా సరే బతికేద్దాం అనుకునే వాళ్ళు సాధారణంగా బతికేయవచ్చు, కానీ నువ్వు అలా కాదు. ఈ సాయి బిడ్డవు నువ్వు ఒక లక్ష్యంతో జీవిస్తున్నావు. లక్ష్యంతో జీవిస్తే కొన్ని కఠినమైన స్థితిగతులు సంధించాల్సి వస్తుందమ్మా. జీవితంలో గెలుపుతో జీవించడానికి అనేది ఎంత కష్టమో, ఆ గెలుపుని సాధించడానికి పడే కష్టం కూడా అంత కఠినంగా ఉంటుంది. అలా జీవించేటప్పుడు ఇన్ని సంఘటనలు ఎదురవుతాయి అని నీకే సందేహం కూడా వస్తుంది. ఎప్పుడైనా సరే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు ఒక్కసారి ఆలోచించావా, నేను కాబట్టి ఈ కఠిన పరిస్థితులు ఎదుర్కొన్నాను, నాకు నా బాబా అండగా ఉండబట్టే నేను వీటి నుంచి బయటపడ్డాను అని అనిపించిందా? అనిపిస్తే దానికి కారణం నాకు తెలియని ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది నేనే బిడ్డ. అన్నీ జరిపించేది నేనే. నాతోనే నా చెయ్యపటి నడిపిస్తున్నాను. ఇప్పుడు జరిగే వాటిని ఎదుర్కొని పోరాడి అలసిపోయి ఉన్నావు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఎన్ని పోరాటాలు ఎదుర్కొని వచ్చావో తెలుసా తల్లి? ఇప్పుడు నేను చెప్పేది విను. నా బిడ్డకు నేను చెప్పేది అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. అప్పుడు గెలిచిన నా బిడ్డే గెలిపించింది నా బాబా అని నీకు నేను చెప్పిందంతా అర్థమవుతుంది. పిండి ముద్దలా ఉన్నావు. పెరిగి ఒక పిండంలా, ఒక బొమ్మలా తయారయ్యావు తల్లి. నిన్ను ఒక రూపంలో మార్చడానికి, ఒక పిండి నుంచి రూపం మార్చడానికి 1000 పోరాటాలు ఎదుర్కొన్నావు. ఆ ఆకారాన్ని చూడడానికి ఎలాంటి శోధనలు కలిగించిన తల్లి, అందులో కూడా గెలిచావమ్మా. తర్వాత లేచి నిలబడ్డానికి పడి ఎన్నో దెబ్బలు తట్టుకొని అందులో కూడా గెలిచావు. ఆ పరీక్షలో గెలిచి నిల్చున్నావు. ఇప్పుడు చూస్తే పక్వమైన రూపంలో ఉన్నావు కదా. ఇప్పుడున్న కఠినమైన పరిస్థితుల్లో గెలవగలిగావు తల్లి. నువ్వు పక్వం చెందిన మునిపే నా బిడ్డవి. ఎదురైన వాటిని ధైర్యంగా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నదానివి. తప్పక గెలుస్తావు. అన్ని విజయాలను పొందుతావు. ఇప్పుడు పడ్డ కష్టాలన్నీ గెలిచాక అన్నీ మర్చిపోతావు. నువ్వు ఓపికగా సంవత్సరం కాలం కాచుకొని కూర్చొని ఉన్నావు కదా. ఇప్పుడు ఇక మీద రెడీగా ఉండు తల్లి. సంతోషం అతి త్వరలోనే నీ దగ్గరకు రాబోతుంది. గెలుపు అనేది మాటల్లోనే కాదు, గెలుపు అనేది నీ కళ్ళల్లో చూస్తావు, నువ్వు అనుభవిస్తావు. అది నిజంగా దాన్ని అనుభవించి పులకరించిపోతావు. గెలిచాక పడిన కష్టాలు మర్చిపోతావు. అవును బిడ్డ, నువ్వు కోరినవన్నీ నీ చేతికి అందే సమయం ఆసన్నమైనది. కాలం నేరం ఒకటై నీ వాకిటి ముందు నిలబడుతుంది. నమ్మకంతో నా శరణు పొందావు కదా, నేను నిన్ను ఎలా వదులుతానమ్మా? నువ్వు అనుక్షణం నిన్ను కాపాడుతుంటాను. నన్ను పూర్తిగా నమ్మిన బిడ్డని, నా మీద పెట్టిన భారాన్ని నేను మోసి గెలిపిస్తాను. కాబట్టి అన్నిటిలో నీకు గెలిచేలా చేస్తాను చల్లి. జరగదు అనేది ఇక నీ జీవితంలో ఉండదు. నువ్వు మనసు పెడితే అన్నీ జరుగుతాయి. నువ్వు నీకైన గెలుపుని నువ్వు వశం చేసుకుంటావు. జారిపడే దారిని దాటేశావు బిడ్డ. నువ్వు సాధించడం కోసమే పుట్టిన బిడ్డవు కాబట్టి నువ్వు సాధించే తీరుతావు. నువ్వు నా సమాధి ముందు నిల్చుని వేడుకున్న కోరిక నేను తప్పక తీరుస్తాను. అన్నిటినీ నేను అందిస్తాను. నేను నీ కోసం ఇస్తున్న ఈ సాయి సత్యవాకుని నమ్ము. ఎప్పుడూ లేని మంచి సమయం నీకు వచ్చేసింది తల్లి. అదృష్టం అనేది నీకు ఇంకా వశం చేసుకోబోతున్నావు. దానిని నీ చేతిలో పెడుతున్నాను. అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నా మాట
మాటల మీద నమ్మకంతో ఉండు, నా మాటలు నమ్ము. ఇక మీద అన్నీ మంచి రోజులే. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.